ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. అన్ని పార్టీల నుంచి పిలిచారు. ప్రధానమైనది ఏంటంటే కులగణన జరగాలి. ఇప్పుడు జరుగుతున్న కులగణనలో బీసీల గురించి కులగణన జరగాలని, అలాగే స్థానిక ప్రభుత్వాల్లో రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలనే ఉద్దేశం మీద పిలిచి ఉన్నారు. నేనేమంటానంటే అదేం కొత్త కాన్సెప్ట్ ఏం కాదు. కులగణన అనేది బ్రిటిష్ ప్రభుత్వం నుంచి జరుగుతున్నది. ఎందుకు ఆపారు అనేది ప్రభుత్వాలను వెళ్ళిన పెద్దలు చెప్పాలి. ఎందుకు తెలుసుకోకూడదు కులము అనేది? ఎందుకంటే ఈ దేశంలో కులం చాలా ముఖ్యమైనది. అది పోవట్లేదు. ఎంత ప్రయత్నం చేస్తున్నా అది పోయేది కూడా ఏం లేదు. అది మళ్ళీ పెరుగుతూనే ఉంది కానీ తగ్గేది ఏం లేదు. అందువల్ల న్యాయమైన డిమాండ్. మేము ఆ డిమాండ్ను కూడా ఏదో ఒక భిక్షలాగా కాకుండా ఒక హక్కులాగా అడగమని నేను అందరి సోదరులకు అందరికీ చెప్పాను. అదొక హక్కు. ఎందుకంటే ప్రజాస్వామ్య దేశాల్లో అత్యధికుల చేతుల్లో ఉండాల, ప్రభుత్వాలు నడవాలా. ఆ విషయం పైన మేము ఖచ్చితమైన డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఒక బీసీగా కూడా మిగతా పెద్ద ఎత్తున అన్ని బీసీ సంఘాల వాళ్ళు రావడం కూడా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరూ కూడా రావడం సంతోషాన్ని ఇస్తుంది. ఇంకా అత్యధికంగా ఉన్న జిల్లా కాబట్టి, బహుజనులు అత్యధికంగా ఉన్న జిల్లా కాబట్టి న్యాయపరంగా చట్టపరంగా వాళ్ళకి రావాల్సిన డిమాండ్ ప్రకారం రావాలి. ఇప్పటికే తెలంగాణ, కర్ణాటక అలాగే బీహార్ ప్రభుత్వాలు చేసి ఉన్నాయి. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చేస్తారని నమ్ముతున్నాను. కేంద్ర ప్రభుత్వం కూడా ఆల్రెడీ ప్రకటించి ఉన్నారు ఈసారి బీసీ గణన చేస్తామని. అదంతా శుభపరిణామంగా భావిస్తున్నాను. ఏదైతే నడుస్తుందో ఈ సమాజం కాలగమనం ఎలా ఉందో దాన్ని బట్టి రావాల్సిన వాటాలు కోటాల కోసం పోరాడాలని నేను పిలుపునిస్తున్నాను. ఆర్డిటి ఎఫ్సిఆర్ఏ ఇవాటి వరకు కూడా పునరుద్ధరణ కాలేదు. అదొక దారుణమైన అంశము. ఒక పునరుద్ధరించాల్సిన అంశాన్ని, ఒక రెన్యువల్ చేయాల్సిన అంశాన్ని వాళ్ళకి పట్టట్లేదు. అంతేకాకుండా ఏదైతే మాట్లాడుతున్నారో ఇప్పుడు P4 కానీ, P4 కూడా పెద్ద ఆయన అదే చేసింది. ఫెరర్ గారు చేసింది ఎక్కడో స్పెయిన్లో ఉన్న మహానుభావుల దగ్గర నుంచి డబ్బులు తెచ్చి ఇక్కడ చేశాడు. మళ్ళీ ఇది ఈ ప్రభుత్వము దానికి అర్థం కావట్లేదు. ఇక్కడ ఉన్న పేదరికం కానీ, ఇక్కడ ఉన్న పరిస్థితులు కానీ, ప్రజల్లో ఒకరే వాళ్ళు వీధుల్లోకి ఎక్కి వాళ్ళ హక్కులను వాళ్ళు తెలియజేసి ఉన్నారు. వాళ్ళు భయపడితే తప్ప, వాళ్ళు బాధపడితే తప్ప కూటమిలో ఉన్నారు ఇది వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఆ పరిస్థితులు వాళ్ళకి కల్పించాలని కూడా కోరుతున్నాను. కళ్యాణదుర్గం ఒక ఎమ్మెల్యేకి ఏముంటుంది? అతను అనుకున్నాడు ఒక 5-6 రోజుల్లో తెచ్చిస్తాను వేస్ట్ అనుకున్నాడు. ఇప్పుడు అతనికి కూడా అర్థమైంది. రేపు ప్రజలందరూ అడుగుతారు. ఇప్పుడు ప్రజలకు మేము కొత్తగా ఏమి ఇవ్వమన్నట్లేదు. కనీసం ఉన్న ఆడిట్ని మూసేయడం అనేది చాలా దారుణమైన విషయం. ఉన్న ఆడిట్ని ఎట్లా మూసేస్తారు? అది చాలా దారుణమైన విషయం. అది వాళ్ళు ఖచ్చితంగా ఎంత కష్టమైనా దాంట్లో రెన్యువల్ చేయడంలో ఏం కష్టం లేదు. అది లేకపోవడంలో చాలా ప్రజలకు చాలా కష్టం. అది ప్రజలు అందరూ అర్థం చేసుకోవాలి. దాన్ని బట్టి మళ్ళీ కార్యాచరణ ఏదైతే ఉందో అఖిలపక్ష కమిటీలు ఏవైతే పడిందో వాటికి మా మద్దతు ఉంటుంది. సపరేట్గా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కూడా మేము మళ్ళీ పోరాటాలకు మళ్ళీ సిద్ధపడతాం. ఆడిట్ మీద దాన్ని అయితే వదిలిపెట్టాం.